దేశంలో పౌల్ట్రీ పరిశ్రమ కొత్త పోకడలతో ముందుకు సాగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో యువత, రైతులు, కూలీలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తున్న పౌల్ట్రీ పరిశ్రమ కార్పొరేటీకరణ దిశగా శరవేగంగా దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో, ప్రత్యేకించి తెలంగాణలో కాంట్రాక్టు ఫార్మింగ్కే రైతులు మొగ్గు చూపుతున్నారు. తద్వారా నష్టాల పాలు కాకుండా ముందుకు సాగుతున్నారు. పరిశ్రమ వర్గాల పెట్టుబడి సాయంతో బ్రాయిలర్ కోళ్ల పెంపకం చేపడుతూ నిలదొక్కుంటున్నారు. మంచిగా ఉందని చెప్పాలి. పర్టికులర్లీ బ్రాయిలర్ ఇండస్ట్రీ రెగ్యులర్గా సీజనాలిటీ అన్నది కామన్. ఈ సీజనాలిటీలో ఏంటంటే సమ్మర్లో ప్రొడక్టివిటీ పడిపోతుంది, డిమాండ్ తగ్గుతుంది. కానీ ఎంతైతే ప్రొడక్టివిటీ తగ్గుతుందో డిమాండ్ తగ్గేదానికన్నా ప్రొడక్టివిటీ ఎక్కువ తగ్గుతుంది కాబట్టి ప్రైసెస్ జనరల్గా రైజ్ అవుతాయి. సో సమ్మర్లో అనుకోకుండా ఈసారి అర్లీగా సమ్మర్ మొదలైంది కాబట్టి కొంచెం ప్రైసెస్ బాగున్నాయి. కానీ లేయర్ ఇండస్ట్రీలో గుడ్ ప్రైసులు బాగా తగ్గినాయి. ఎందుకంటే సమ్మర్లో కన్జంప్షన్ పడిపోతుంది. ఆ లేయర్ ఎగ్స్లో ఎంతైతే కన్జంప్షన్ పడుతుందో ప్రొడక్షన్ కన్నా కన్జంప్షన్ ఎక్కువ పడదు. సో అందుకని ఏంటి, ప్రొడక్షన్ బాగానే ఉన్నంత ఎక్కువ ఉంది కాబట్టి సో వాళ్ళ ప్రైసెస్ కొంచెం సాటిస్ఫాక్టరీగా లేవు. లేయర్ ఇండస్ట్రీలో 23-24 ఇయర్ ఎండ్ అయింది. బ్రాయిలర్ ఇండస్ట్రీలో ఎఫిషియెంట్ పీపుల్ విల్ బీ ఇన్ ప్రాఫిట్. యావరేజ్గా ఉన్నవాళ్ళు విల్ బ్రేక్ ఈవెన్, బిలో యావరేజ్గా ఉన్నవాళ్ళు విల్ బీ ఇన్ మైనస్ ఈ ఇయర్. కానీ ఈ ఇయర్ 24-25 స్టార్టెడ్ వెల్ కంపేర్ టు లాస్ట్ ఇయర్. క్షేత్రస్థాయిలో ఇండస్ట్రీ స్లోగా కాంట్రాక్ట్ ఫార్మింగ్ షిఫ్ట్ అయిపోయింది. ఫార్మింగ్ కమ్యూనిటీ 15% కన్నా లేదు, 85% కాంట్రాక్ట్ ఫార్మింగ్లో ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఇన్కమ్స్ మోర్ ఆర్ లెస్ ఇర్రెస్పెక్టివ్. కానీ సమ్మర్లో ప్రొడక్టివిటీ పడిపోతుంది కాబట్టి వాళ్ళ ఇన్కమ్ కూడా కొంచెం తగ్గుతుంది. కానీ దే విల్ ఇండైరెక్ట్లీ గెట్ కాంపన్సేటెడ్ విత్ ఈ ప్రైస్ రైస్ తోటి వాళ్ళ కొంత ప్రైస్ ఇన్సెంటివ్ అని ఇస్తాము, దాంతో కొంత కాంపన్సేట్ అవుతుంది. దేశంలో ప్రత్యేకించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో కోళ్ల ఫారాలున్నాయి. లేయర్లతో పోలిస్తే మాంసం కోసం పెంచే బ్రాయిలర్ కోళ్లు స్వల్పకాలంలోనే అందివస్తాయి. కేవలం 40 నుంచి 42 రోజుల వ్యవధిలోనే 2 నుంచి 2.5 కిలోల బరువు పెరిగి మార్కెట్కు సిద్ధమవుతాయి. ఏడాదికి 6 నుంచి 7 బ్యాచులుగా రైతులు బ్రాయిలర్ పెంపకం చేపడుతున్నారు. మారుతున్న ఆధునిక ఒరవడి నేపథ్యంలో విజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం, యంత్రాల వినియోగం పెరగడంతో క్రమంగా బ్రాయిలర్, లేయర్ రంగాల్లో రైతుల పాత్ర తగ్గిపోతోంది. ప్రైవేట్ కంపెనీల చేతుల్లోకి పౌల్ట్రీ పరిశ్రమ వెళ్లిపోయింది. అయితే పెరిగిన మేత ఖర్చులు, గత కొన్నేళ్లుగా ఈ రంగానికి కొరవడిన సహకారం వంటి వాటితో పరిశ్రమ కొంత మిశ్రమంగానే నడుస్తోందని పౌల్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. బ్రాయిలర్ ఇండస్ట్రీలో ఫార్మర్ రోల్ బాగా తగ్గిపోయి మెజారిటీ ఆఫ్ ది యాక్టివిటీ వెంట ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ద కంపెనీస్, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ చేతిలోకి పోయింది. సో వీళ్ళందరూ కూడా చాలా వరకు యావరేజ్ చేయనివ్వండి, ఏదైనా చేయండి, ఇండస్ట్రీని నిలబెట్టేదానికి కష్టమైతే పడుతున్నారు. కానీ ఈ ఇండస్ట్రీకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే పెరిషబుల్ నేచర్ కాబట్టి ఒక 2 నెలలు మేము సంపాదించామని సంబరపడితే ఇంకో 4 నెలలు పోగొట్టుకున్నామని దుఃఖపడే పరిస్థితి ప్రతి సంవత్సరం కంటిన్యూ అవుతూ ఉంది. 2022-23 ఒక విధంగా చెప్పాలంటే పౌల్ట్రీకి చాలా యావరేజ్ ఇయర్, ఎస్పెషలీ బ్రాయిలర్ ఇండస్ట్రీ. ఈ 24-25లో మేమందరం ఎక్స్పెక్ట్ చేయడం ఒక హాఫ్ వరకు, అంటే జూలై, ఆగస్టు దాకా బాగున్నా కూడా ఓవరాల్ ఇయర్ రిజల్ట్స్ తీసేటప్పటికి లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్సే రిపీట్ అవుద్దన్నదే మేము నమ్ముతున్నాం. రెండోది ఏంటంటే ఈ వర్షాలు రేపు మనం అనుకున్నట్టుగా ఎర్లీ మాన్సూన్ వచ్చి మెయిజ్ సోయింగ్ బాగా పెరిగి అవన్నీ జరిగితేనే ఫీడ్ కాస్ట్ తగ్గాలండి. మాకు ఏదైనా ఫీడ్ కాస్ట్ తగ్గకుండా ఫీడ్ కాస్ట్ పెరిగి ఎండ్ ప్రోడక్ట్ కాస్ట్ పెరిగితే కన్జ్యూమర్ రెసిస్టెన్స్ వస్తుంది. కన్జ్యూమర్కి మేము సరసమైన రేట్లో ఇవ్వలేనప్పుడు ఆటోమేటిక్గా కన్సంప్షన్ పడిపోతుంది. అందుకని 24-25 ఇన్ టోటో వీ ఎక్స్పెక్ట్ ద సేమ్ రిపిటేషన్ ఆఫ్ ద 22-23. కోళ్ల పరిశ్రమలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు దేశంలో ముందంజలో ఉన్నాయి. అయితే ధరల్లో ఒడిదుడుకుల వల్ల రైతులకు ఈ పరిశ్రమలో నష్టాలు తప్పడం లేదు. రైతు స్థాయిలో కిలో లైవ్ కోడి ధర 110 రూపాయలు పైగా ఉంటేనే పరిశ్రమ లాభదాయకంగా ఉంటుంది. అదే చిల్లర మార్కెట్లో మాత్రం 225 నుంచి 250 రూపాయల వరకు పలుకుతోంది. కానీ ఒక్కో సమయంలో మార్కెట్ ధర ఉత్పత్తి ఖర్చు కన్నా కిందకి పడిపోయి రైతులు నష్టపోయిన సందర్భాలున్నాయి. అయితే ఒక బ్యాచ్లో కాకపోతే మరో బ్యాచ్లోనైనా రేటు కలిసొస్తుండటంతో బ్రాయిలర్ కోళ్ల పెంపకానికి అధిక ఆసక్తి చూపిస్తున్నారు. అయితే కాంట్రాక్ట్ ఫార్మింగ్ పేరిట ఇటీవల కొన్ని కంపెనీలు కోళ్ల పెంపకానికి అవసరమైన పెట్టుబడితో పాటు శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం కూడా అందిస్తున్నాయి. ఈ విధానంలో పెద్ద ఎత్తున రైతులకు లాభాలు రాకపోయినా నష్టపోయే ప్రమాదం తక్కువని పౌల్ట్రీ నిర్వాహకులు చెబుతున్నారు. సాధారణ రైతులకు అది మంచిగా ఉన్నందుకే కాంట్రాక్ట్ ఫార్మింగ్ గ్రో అవుతుంది. ఎందుకంటే సాధారణ రైతులకు లాస్ అనేది లేకుండా వాళ్ళకి ఎప్పటికైనా గ్రోయింగ్ ఛార్జెస్తోని, అంటే రౌండ్ ద ఇయర్ సేమ్ పర్ కిలో ప్రొడక్షన్ కాస్ట్కు గ్రోయింగ్ ఛార్జెస్ వస్తానికి అదే సేఫ్ బెట్.
అంటే కోళ్ళు పెంచి నష్టపోయేదానికంటే ఈ పద్ధతిలో ప్రాఫిట్ లేకుంటే పని చేసినందుకు లాభం అనేది ఇన్సూర్డ్గా ఉంటుంది కనుక కాంట్రాక్ట్ ఫార్మింగ్ అనేది ఇంకా పెరుగుతూనే ఉంది. 9 నుంచి 10% గ్రోత్ ఉంది అంటే గత 10 సంవత్సరాల నుంచి. అంటే కొంచెం బ్యాంకుల ఎంకరేజ్మెంట్ అనుకోదు. యాక్చువల్గా ఈ ఇండస్ట్రీకి మెయిన్ ఇబ్బంది అనేది ఫీడ్ కాస్టే. ఇంకా రాంగా ఇట్లా ప్రాబ్లం ఉన్నప్పుడల్లా ఇండస్ట్రీ కొంచెం ట్రిమ్ అయ్యి కొంచెం సైజ్ తగ్గి మళ్ళీ సెట్ అవుతుంది. యాక్చువల్గా పోల్ట్రీకి వెనకటి నుంచి అయినా కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పెద్ద సహాయ సహకారాలు ఉండవు. గత ప్రభుత్వంలో కొంచెం ఈ పవర్ టారిఫ్ విషయంలో తర్వాత ఈ మొక్కజొన్నల సప్లైలో కొంత హెల్ప్ చేసిండ్రు. ఇంతకుముందు మార్కెట్లో మొక్కజొన్నలు ఉండే కనుక గవర్నమెంట్ అడిగితే ఏదో సాయం చేయాలని చేద్దామని చేసిండ్రు. కానీ ఇప్పుడు వాళ్ళ దగ్గర లేవు. అంటే ఇప్పుడు ఏమైంది, మన మినిమం సపోర్ట్ ధర కంటే మొక్కజొన్నల ధర గత 3 ఏళ్ల నుంచి ఎక్కువనే ఉంది. అందుకని గవర్నమెంట్ కొనే పనే పడతలేదు. పరిశ్రమకు వ్యవసాయ హోదా ఇవ్వాలన్న దీర్ఘకాల డిమాండ్ను కేంద్రం నెరవేరిస్తే పౌల్ట్రీ రంగానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.